కూడా ఈ రకంగానే మీ టీడీపీ నాయకుడు, స్థానిక నాయకుడు వ్యవస్థలను చేసి ఇష్టం వచ్చినట్లు కొడితే కనీసం ఎటువంటి చర్యలు లేవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేదు. మరి మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకబట్టే కదా ఇలాంటి చర్యలు అనేవి పునరావృతం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా అయిపోయింది. ఈరోజు వీడియోలు బయటికి రాకపోతే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారాగా వీడియోలు బయటికి రాకపోతే ఖచ్చితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ కుర్రోడిని చంపేసి బూడిద చేసేశారో, సీసీ కెమెరాలన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేసేశారో ఫుటేజ్ని, ఆ రకంగా ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ అంశం కూడా మరుగున పడేది. 15వ తారీఖున సంఘటన జరిగితే 16వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 18వ తారీఖు వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించలేదు, అధికార యంత్రాంగం స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, లోకేష్ గారు ఎందుకు స్పందించలేదు? ఆ ఘటన జరిగిన తర్వాత 16వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు